వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి గనక చూసుకున్నట్లయితే లగ్న షష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ మీకు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని, లాంగ్ జర్నీస్కి వెళ్ళేటువంటి అంశాల్లోని, కొంచెం బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే బ్యాంకులో హ్యాకింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఎవరికైనా మీ కార్డుని ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఈ వృశ్చికం వారు కొద్దిగా వీలున్నప్పుడల్లా కూడా కొంచెం దగ్గరలో ఉండేటువంటి స్కందుడి ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్తున్నట్లయితే బాగుంటుంది. అయితే పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఈ వారం మీకు ఉన్నందుకు మొదలవడమే ఎక్కువ గ్రహాలతో ప్రారంభమవుతున్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి, ద్వితీయాధిపతి అంటే ఈ పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా మంచి ఫలితాలు రావడము, సినిమా ఫీల్డ్లో వాళ్ళకి కొత్త అవకాశాలు రావడము, అది కాకుండా కాస్త మీకు అర్ధాష్టమ శని కూడా తొలగుతుంది కాబట్టి కొంత శ్రమ అనేటువంటి తగ్గుతుంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడు ఉన్నందుకు కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, అదేవిధంగా కొంత తండ్రి బంధువర్గంతో లేదా తండ్రి సమానులతో కొంత శత్రు సంబంధించినవి, ఎందుకంటే 1-6 అధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాడో వారితో కొంత శత్రు సంబంధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి మరియు పంచమాధిపతి పరివర్తన యోగంలో ఉన్నాడో వృశ్చికం వారికి తెలిసిన వారితో, బంధువర్గంలో వారితో లేనట్లయితే ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి యోగం కనబడుతుంది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. కెమికల్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి అభివృద్ధికరమైన వాతావరణం ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది.